హలో గైస్, దిస్ ఇస్ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనతో అనికేత్ ఉండు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి, ఇండియా ఇస్ ఇన్ టు ది ఫైనల్. ఈరోజు మ్యాచ్కి వచ్చేసి ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇండియా అయితే టాస్ ఓడిపోయింది. బట్ ఇండియా బ్యాటింగ్ ఉండే యాజ్ యూజువల్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే విరాట్ కోహ్లీ మళ్ళీ అదే సేమ్ కేర్లెస్ షాట్స్, దాని వల్ల మళ్ళీ సేమ్ అలానే వికెట్ ఇచ్చేసాడు. చూద్దాం అనికేత్ ఏమంటాడు. నీకేమనిపిస్తుంది బ్రో? విరాట్ ఇప్పుడు ఉన్న ఫామ్ లో మాత్రం అదే ఫైనల్ ఆడిందనుకో, సేమ్ ఇప్పుడు ఈరోజు ఎట్లా విరాట్ అవుట్ అయ్యాడో సేమ్ అదే వచ్చే ఓవర్ లో రోహిత్ గిట్లా ఏమన్నా అవుట్ అయింది అనుకో, మ్యాచ్ కొంచెం మనోళ్ళకి అప్పుడు సూర్య వచ్చిన పంత్ వచ్చిన మెల్లగా ఆడుతుండే అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళే వికెట్స్ ఇచ్చేస్తుండే. మనం ఇదే ఇప్పుడు 170 అయిన స్కోర్ లిటరలీ 130 140 ఆగిపోతుండే. అయితే పక్క వచ్చేటోళ్ళు మనం ఈరోజు ఇంకేందంటే బౌలింగ్ కొంచెం మంచిగా పడ్డది. లిటరలీ అక్షర్ పటేల్ చెప్పుకోవాలా, అది గొప్పతనం. యాక్చువల్లీ ఫస్ట్ వాంది గొప్పతనం యాక్చువల్లీ. ఈ రోజు ఇంకా విరాట్ ది చూసుకుంటే ఇప్పుడు అనికేత్ చెప్పినట్టు గైస్, మనం విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ వరకు నేను కూడా ఓకే ఫైన్ నెక్స్ట్ మ్యాచ్ వస్తుంది ఈ సెమీఫైనల్, నా ప్రిడిక్షన్ అయితే విరాట్ కోహ్లీ రన్స్ ఉంటాయనే ఉండే. బట్ యాజ్ యూజువల్ మళ్ళీ అదే కేర్లెస్ షాట్. అది స్ట్రైక్ రేట్ కోసం ఆడుతుండా లేదంటే ఊరికే ఇప్పుడు గేమ్ ప్లాన్ అన్నా, అది నాకైతే ఆ గేమ్ ప్లానే అర్థం అవ్వట్లే. ఇప్పుడు యాజ్ ఎ టీమ్ వాళ్ళు డిసైడ్ అయితే కూడా ఓకే మనం ఇలానే ఎక్కువ స్కోర్స్కే ఆడదాము, ఇంటెంట్ చూపెట్టి ఆడదాము అని. బట్ క్రికెట్ అది ఒక నార్మల్ గేమ్, సిచ్యువేషన్ వైజ్ ఆడొచ్చు. విరాట్ కోహ్లీ సింగిల్, ఇప్పుడు రోహిత్ శర్మ కూడా మొన్న ఇన్నింగ్స్ వదిలేసాయి ఆస్ట్రేలియాది, అది అంటే ఓకే ఫైన్ చాలా స్పీడ్ ఆడిండు ఓకే. ఈ రోజు ఇన్నింగ్స్ అయితే 148 150 స్ట్రైక్ రేట్, ఒకసారి చూడు బ్రో. 148 150 స్ట్రైక్ రేట్ తో ఆడిండు ఈ రోజు అయితే రోహిత్ శర్మ. సో ఆ 140 150 స్ట్రైక్ రేట్ అయితే విరాట్ కోహ్లీ కూడా ఆడతాడు రెగ్యులర్ గా. అసలు అన్ని బాల్ కి ప్రతి బాల్ కొట్టడానికి వెళ్ళిపోయి అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిన 9 బాల్స్ లో కూడా 6 పక్కన పెడితే, ఇంకో డబుల్ పక్కన పెడితే కూడా అన్ని ఎడ్జ్లు లేదంటే బాల్ బీట్ అయిపోవడం, ఇదే ఇదే కంటిన్యూ అయినా 9 బాల్స్ 147 ఉంది రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్. 147 విరాట్ కోహ్లీ సింగిల్ డబుల్ ఆడి మధ్యలో దొరికిన బాల్ కూడా బౌండరీ కొట్టిన అప్పుడు అదే 147 150 స్ట్రైక్ రేట్ తో ఆడవచ్చు విరాట్ కూడా. బట్ అదే రెక్లెస్ షాట్లు, ఫ్రంట్ ఫుట్ వచ్చేస్తుండు, హిట్టింగ్ వచ్చేస్తుండు, ఫ్రీ వికెట్. ఈ రోజు అయితే పుక్కట్ల వికెట్ ఇచ్చిండు. ఇదేం టాప్ లీకి ఫ్రీగా అట్లా వికెట్లు ఇచ్చుకుంటా. ఇప్పుడు అనికేత్ అన్నట్టు ఇన్ కేస్ ఫైనల్లో సేమ్ ఇలానే విరాట్ అవుట్ అయ్యి మళ్ళీ రోహిత్, ఇప్పటి వరకు అయితే ఫింగర్స్ క్రాస్ ఈ 2 మ్యాచ్లలో అలా అవుట్ అయినా రోహిత్ ది పర్ఫార్మెన్స్ వచ్చింది. బై ఎనీ ఛాన్స్ విరాట్ ఒక 3-4 రన్స్ అవుట్ అయిపోయాడు. 15 for 2 ఇండియా అనుకోండి. ఆడ నుంచి కంబ్యాక్ చేయడం ఎంత కష్టమవుతుంది ఇండియాకి. అదొక ఇప్పుడు ఈ వరల్డ్ కప్ ముందు అయితే, ఐ మీన్ స్టార్ట్ గా ముందు ఎప్పుడైతే విరాట్ రోహిత్ ఓపెనింగ్ అని తెలిసిందో అప్పుడైతే నేను హ్యాపీ ఉండే, బికాజ్ రోహిత్ ఫ్రీగా ఆడవచ్చు, విరాట్ ఓపెనింగ్ అంటే ప్రెషర్ ఉండదు కదా. బట్ ఇప్పుడు చూసుకుంటే ఉల్టా విరాటే ప్రెషర్ పెడుతుండు రోహిత్ పైన. ఇట్లా గడి గడి అవుట్ అయిపోయి స్టార్టింగ్ వస్తుండు అదే 4-5 రన్స్ 10 రన్స్, మొత్తం అండర్ పర్ఫార్మ్. ఈ వరల్డ్ కప్ మొత్తం త్రూ అవుట్ వరల్డ్ కప్ అండర్ పర్ఫార్మే చేసిండు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంచి ఆడుతూ హోప్ఫుల్లీ ఫైనల్లో కూడా ఆడతాడు. మనం ఓడిపోయిన, ఐ మీన్ గెలిచిన మ్యాచెస్ అన్ని రోహిత్ శర్మ అయితే 2 పెద్ద మ్యాచ్లలో 2 క్రూషియల్ పర్ఫార్మెన్స్ ఉండే. ఈ రోజు మన పంత్ అయితే నేను యాజ్ ఐ సెడ్ ఆల్వేస్ ఎక్స్ ఫ్యాక్టరే ఉంటది. ఈ రోజు ఓకే ఫైన్ ఆడలేడు. సూర్య చాలా బాగా ఆడాడు ఆ పిచ్ లో. 131 నేను ఎలా చెప్పాను ముందు కూడా, మై ప్రెడిక్షన్ వాజ్ 150 160 పార్ స్కోర్ ఉంటది అని. ఈ రోజు అదే అయింది. స్పిన్నర్స్ కి లో బౌన్స్ ఉంటే ఆటోమేటిక్ స్పిన్నర్స్ కి హెల్ప్ అవుతుంది. అదే ఈ రోజు అయింది. మన బౌలర్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ వెల్. బ్యాటింగ్ ఓన్లీ కన్సర్న్ ఇస్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆడితే ఇప్పుడు ఫైనల్ లాస్ట్ మిగిలింది ఒక్క మ్యాచ్ లో అయితే ఫైనల్ లో పర్ఫార్మ్ అయ్యారా బాబు. ఆ ఒక్క మ్యాచ్ లో అయితే పర్ఫార్మెన్స్ వస్తే అయిపోతుంది మ్యాచ్. ఫైనల్ ఒక్కడికి గెలిచేసాం, అదొక్కటి. ఇప్పుడు ఆ ఫైనల్ కూడా సౌత్ ఆఫ్రికా, వాళ్ళైతే ఫస్ట్ టైం ఫైనల్ ఆడుతుంది T20ది. మనమైనా థర్డ్. వాళ్ళకి ఇప్పుడు ఉంటది ప్రెజర్, అంటే వాళ్ళకు ఉంటది మనకన్నా. అట్లా చూసుకున్నా వాళ్ళు ఆడిన మ్యాచెస్ కూడా అన్ని క్లోజ్ వచ్చి వాళ్ళు ఎప్పుడు ఓడిపోతుండే. బట్ ఈ ఇయర్ క్లోజ్ వచ్చినాయి అన్ని ఉల్టా గెలుస్తున్నారు వాళ్ళు. ఎట్లనో అట్లా బౌలింగ్ ఉన్నా బ్యాటింగ్ ఉన్నా కానీ మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ లో ఉన్న టార్గెట్ అట్లీస్ట్ గెలుస్తున్నారు మ్యాచెస్ వాళ్ళు. ఏదైతే ముందులాగా నార్మల్ గా సౌత్ ఆఫ్రికా అంటే చోకర్స్ అని అందరు అంటారు. ముందు అట్లీస్ట్ ఆ ఎండింగ్ మ్యాచెస్, ఐ మీన్ క్లోజ్ వచ్చే మ్యాచెస్ ఓడిపోతుండే. ఇప్పుడైతే ఫైనల్లీ గెలుస్తుంది ఈ సీజన్ అయితే అన్ని క్లోజ్ వచ్చిన మ్యాచెస్. సో చూద్దాం ఇంకేమవుతుందో ఆ మ్యాచ్ అయితే. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసి అయితే బ్రిలియంట్ గా పర్ఫామ్ చేసింది బౌలింగ్ అయితే. నీకు ఎవరు బౌలింగ్ బెస్ట్ అనిపించింది బ్రో?
ఈ రోజు కుల్దీప్, అక్షర్, బుమ్రా, అక్షర్ హర్షదీప్ మెయిన్ వచ్చిండు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్, మళ్ళీ సెకండ్ ఓవర్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ బాల్ బాల్, వికెట్, మళ్ళీ థర్డ్ ఓవర్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ బాల్ బాల్ వికెట్. మెయిన్ వికెట్స్ అవి కూడా. అక్షర్ బౌలింగ్ అయితే బ్రిలియంట్. ఇంకా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ. బుమ్రాకి సెకండ్ ఓవర్ ఇవ్వకుండా ఆ టైంలో అక్షర్ కి ఇచ్చాడు. అక్షర్ ఫస్ట్ బాల్ బట్లర్ సేమ్ అదే ప్లేస్ లో మళ్ళా బూమర్ వస్తే మళ్ళా అది ఓవర్ జర్ ఆడుకొని వచ్చేవారు కూడా ఎట్లా స్పిన్నర్ కి ఇస్తారు, అప్పుడు మెల్లగా ఆడుకుంటుండే. అంటే ఆడ ఇచ్చిన బౌలర్ కి కరెక్ట్ టైం లో యూజ్ చేసుకుంటూ స్పిన్నర్ ని. అది క్యాప్టెన్సీ కూడా బాగుండే రోహిత్ శర్మ ఈ రోజు. కరెక్ట్ టైం కి బౌలింగ్ చేంజెస్ అయినా ఏమున్నా ప్రాపర్ గా చేసిండు. ఇంకా ఫైనల్ కి వస్తే ఏమంటావు? మన కన్సర్న్స్ ఏంటి ఇండియా? సౌత్ ఆఫ్రికా అయితే లైట్, ఇండియా అయితే పిచ్ అయితే మంచి, అంటే పిచ్ ఎట్లా అంటే 200 కొట్టే పిచ్ అదైతే బ్యాటింగ్ పిచ్ ఈజీగా కాకపోయినా 180 పక్క. అదే పిచ్ లో మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడాలకు 180 ఇచ్చి స్కోర్ పవర్ ప్లే లో 2 వికెట్లు పడ్డాయి అనుకో, అయితే మ్యాచ్ మనదే. ఎవ్వరు లేరు ఆడ. ఇప్పటి వరకు ఆడింది ఒకటి మిల్లర్ ఆడిండు, ఒక మ్యాచ్ లో స్టబ్స్ మిల్లర్ ఆడి ఫినిష్ చేసిండు. అది కూడా ఎంత లో స్కోరింగ్ మ్యాచ్, మొత్తం వీల్ పైన. ఇంకోటి డికాక్ ఆడుతుండ అంతే. డికాక్ కి ఫస్ట్ 2 మ్యాచెస్ ఫస్ట్ 2 అంతే. మొన్న కూడా అదే 30 balls 30 runs అట్లా ఆడినా ఫైదా లేదు. వాళ్ళ టీం ది పక్కన పెట్టినా మన టీం మన టీం ఫస్ట్ మనది. అదే చెప్తున్నా, సేమ్ విరాట్ ఆడాలా ఫైనల్ పక్క విరాట్ ఆడాలా. విరాట్ ఆడకపోతే సేమ్ ఈ రోజు ఎట్లా విరాట్ అవుట్ అయినా అదే వచ్చే ఓవర్లో రోహిత్ అవుట్ అయితే మ్యాచ్ మళ్ళీ ఆడికే కథం. ప్రెజర్ లో ఆడతారు. అప్పుడు సూర్యకుమార్ వచ్చిన, పంత్ వచ్చిన, ఓవర్ వచ్చిన ఆల్బీ అదే 20 runs ఆల్బీ అట్లనే అవుట్ అయిపోతారు. ఇప్పటి వరకు అయితే విరాట్ అవుట్ అయినప్పుడు రోహిత్ పర్ఫార్మ్ చేస్తుండని అది పెద్దగా ఇంపాక్ట్ అనిపిస్తలేదు. అదే రోహిత్ ఆడేది కూడా కొంచెం ఇంటెంట్ తో. ఈ రోజు చూసిన లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడింది, వాడు మొత్తం హిట్టింగ్ కి ఆడిండు. వాడు అవుట్ అయినా కానీ హిట్టింగ్ కి ఆడిండు. ఈ రోజు వాడు అవుట్ అయినా కూడా లూజ్ వచ్చిన బాల్సే కొట్టిండు. కరెక్ట్ బాల్ ఈ రోజు యాక్చువల్ అట్లా బ్యాటింగ్ ఆడేది విరాట్ కోహ్లీ. ఈ రోజు ఆపోజిట్ అయింది. రోహిత్ ఆడే బ్యాటింగ్ విరాట్ ఆడిండు, విరాట్ ఆడే బ్యాటింగ్ రోహిత్ ఆడిండు. అన్ని ఐసీసీ టోర్నమెంట్స్ లో మనకి విరాట్ హైయెస్ట్ రన్స్, విరాట్ 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 ఇంకా ఉల్టా ఉట్టి విరాట్ కూడా ఆడుతున్నాయి. ఈ టోర్నమెంట్ మొత్తం విరాట్ వస్తుండు, అవుట్ అవుతుండు. రోహిత్ పర్ఫార్మ్, సూర్య పర్ఫార్మెన్స్, హార్దిక్ సరే అది ఒక పాజిటివ్ సైన్. విరాట్ ఆడకపోయినా మనం మ్యాచ్ గెలుస్తున్నాం, ఫైనల్ వరకు వెళ్ళిపోయినాం ఇప్పుడు ఆల్రెడీ అని. బట్ స్టిల్ అంత పెద్ద ప్లేయర్ అంటే ఫైనల్లో రావాలి పర్ఫార్మెన్స్. ఎలా అయినా పర్ఫార్మెన్స్ ఇన్ కేస్ రాకపోయినా ఫింగర్స్ క్రాస్, రాకపోతే కూడా అట్లీస్ట్ కప్పు గెలిస్తే చాలింది. విరాట్ రన్స్ కావాలా, కప్పు కావాలా? కప్పు విరాట్ మనకు రన్స్ 100 కొట్టినా కానీ మనకు కప్పు కావాలి. సరే విరాట్ డక్, రోహిత్ డక్ 0-2 ఇండియా, కానీ కప్ అయితే ఇండియా. అప్పుడు అది కూడా ఓకేనా? ఓకే వాళ్ళు మన టీం టాప్ ఆర్డర్ మొత్తం డక్ అయినా పర్వాలేదు, మనం 30 runs కొట్టినా మనకు కప్ వచ్చినా అంతే. ఈ రోజు ఎట్లా మనం 170 కొట్టి వాళ్ళకి 100 కాల్అౌట్ చేసినాం, సేమ్ అది కూడా 100 కొట్టి 70 కాల్అౌట్ చేద్దాం. కప్పు వస్తే చాలు అంతే. కప్పు ఎవ్వరొద్దు అట్లీస్ట్ మనకి బెనిఫిట్. మనకి బై ఛాన్స్ నువ్వు అన్నట్టు విరాట్ అవుట్ అయ్యా, రోహిత్ అవుట్ అయినా మ్యాచ్ ఫైనల్ లో. అవును, పాయింట్ అది కూడా. ఇట్లా చూసుకుంటే అయితే ప్రతి ఒక్క ఇండియన్ కి కప్పే కావాలి. రన్లు అయితే ఏ ఫ్యాన్ కి వద్దు. ఎంత విరాట్ కోహ్లీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నా, రోహిత్ శర్మ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నా, కప్ అయితే ప్రతి ఒక్కళ్ళకి కావాలా. వాళ్ళ రన్స్ వచ్చిందంటే అది చెరీ ఆన్ ది కేక్ అయిపోతుంది. ఇన్కేస్ రాలేదంటే అయితే కప్ వచ్చినా అప్పుడు రావాలి అందరికి. ఆ రన్లు అయితే స్కోర్ అవసరం లేదు, కప్పు స్కోర్ ఇక వాళ్ళు కొడితే చెరీ ఆన్ ది కేక్. ఓవన్ ఫేవరెట్ ప్లేయర్ వాళ్ళు కొట్టిందంటే అయితే. దుబే ఏమంటావు? చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్. దుబే అది ఎప్పుడైతే ఇండియాకి సెలెక్ట్ అయిందో అప్పటికెళ్ళి కాక ఫామ్ లో కాక ఉన్న ఫామ్ అసలు సగం బి లేదు ఆ ఫామ్ లా. ఈ రోజు బి అది ఏడ బాల్ వేసిండు, ఏడ బ్యాట్ ఊపిండు, అది ఏం బ్యాటింగ్ పోయింది. వచ్చిండు డక్అవుట్ అయిపోయి కానీ ఫైదా లేదు కదా, కానీ అది ఆడేందుకు. కానీ వాడిని లాస్ట్ వరకు ఆపిండు, ఏం ఫైదా ఉందా? 20th ఓవర్ దాకా ఆడిండు అనుకో, బాల్ చేంజ్ చేసినాం అంటుండే. 170 అయితే 160 150 అయిపోతున్నాయి అంతే, ఏం కొట్టకపోతుండే. 150 100 కాలేజ్ మనం దూబే క్రెడిట్ ఇవ్వాలి, బాల్ వేస్ట్ చేయలేదు. ఒక సీదా వచ్చిండు, మళ్ళీ అట్లనే వెళ్ళిపోయాడు కూడా. ఎక్కువ ఇప్పుడు అగర్ 20th ఓవర్ వరకు ఆడుంటే, బాల్ మింగేసి ఉంటే, రన్లు కొట్టకపోయి ఉంటే అప్పుడు అదే నువ్వు అన్నట్టు 150 అయ్యి సరే 20 రన్లు తక్కువ 150 చేంజ్ చేస్తే అప్పుడు దూబే అంటుండే. సో మొత్తం క్రెడిట్ అసలు ఇవ్వాల్సింది దూబే. డక్అవుట్ అయిపోయింది గైస్. దూబే ట్రెండ్ చేద్దాం, దూబే వల్ల గెలిచాం అసలు సెమీఫైనల్. సో ఇది గైస్ ఈ రోజు మ్యాచ్ అయితే అందరం హ్యాపీ. ఇండియా సెమీఫైనల్ గెలిచింది, ఫైనల్ పోతుంది. ఇంకోటి మెయిన్ రివెంజ్ అయిపోయింది మనది కంప్లీట్.
2022 అయిపోయింది, 2023 అయిపోయింది. ఆస్ట్రేలియాతో ఇప్పుడు ఫైనల్ లా మనం పోయి మ్యాచ్ లేదు కదా. లేదు లేదు బ్రో ఇప్పుడు ఎట్లా మరి లేదు లేదు Revenge ఫైనల్ ఉన్న మ్యాచ్ అయితే అయిపోయింది. ఇదే చెప్తున్నా, ఇప్పుడు మనం పోయి ఫైనల్ ఓడిపోయినాం అనుకో, అది మనం మళ్ళీ 26 లో ఆడుకుందాం ఓడిపోదామని ఫిక్స్ అయినా చెప్తున్నా. అదే సపోజ్ వీళ్ళు అట్లే మన కళ్ళతో ఏం లేదు, శత్రువు ఏం లేదు, వాళ్ళు మనకి వాళ్ళు మనలా కాదు కదా సెమీ ఫైనల్ నుంచి ఓడిపోవడం. వాళ్ళు డైరెక్ట్ రారు అసలు, వాళ్ళు ఎక్కువ హోప్ చేయరు. సేమ్ లైక్ ఆర్సీబీ. రైట్, ఆర్సీబీ ఆర్సీబీ ఈస్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్. సేమ్ సేమ్ అంటూ ఈసారి కూడా ఆర్సీబీ చేతిలో కప్పు. ఇప్పుడు ఆర్సీబీ మనకి ఎందుకు లైట్ లైట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ లో చూసుకుందాం. కానీ సౌత్ ఆఫ్రికా అయితే కాదంట. సౌత్ కప్పు కాదు ప్రెడిక్షన్ ఏమంటా పర్సెంటేజ్ 100%. నేను 100 ఓన్లీ 70% ఇస్తా ఇండియా. నువ్వు చాలా ఎక్కువ ఇస్తున్నావు బ్రో. నాకు 70 ఓకే బ్రో, వాళ్ళ టీం ప్రకారం వాళ్ళకి 70 మనకు 70 వాళ్ళ టీం ప్రకారం చూసుకుంటే మాత్రం. అట్లా అయితే నేనైతే మనకి 60-40 వేస్తలే, మనకి 60 వాళ్ళకి. నాకు అంత హోప్స్ బి లేవు నాకు ఇప్పుడు. సరే ఈ రోజు కూడా ఆడాను, అదొక లోపల చిన్న భయం ఉంటది కదా వీళ్ళు ఆడే ఫైనల్. ఇప్పుడు మొన్న 23 సెమీఫైనల్ కూడా వన్ సైడెడ్ కొట్టినాం న్యూజిలాండ్. ఫైనల్ పోయి వన్ సైడెడ్ ఓడిపోయినాం. అదే ఇప్పుడు ఎంత సౌత్ ఆఫ్రికా చోకర్స్ అన్నా 10 ఏళ్ళకైనా మనం బి చిన్న చోకర్లు కాలే. వాళ్ళన్నా అట్లీస్ట్ గ్రూప్ స్టేజ్ లకైనా వెళ్ళిపోతారు. మనమైతే సెమీఫైనల్ ఫైనల్ మొత్తం హోప్స్ ఇవ్వాలా, అడిగిన మ్యాచ్ ఓడిపోవాలి. మళ్ళీ అదే వన్ బ్యాడ్ డే. ఇదైతే మజాక్ గైస్, కానీ ఫైనల్ అయితే బ్లీడ్ బ్లూ ఇండియా ఫైనల్ కొట్టాలి. మన ఒక బట్ యాజ్ అ ఓపెనెంట్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా అక్కడి వరకు వచ్చింది ఫైనల్ కి, ఆబ్వియస్ గా మంచి ఆడే. బట్ స్టిల్ ఈ టీమ్స్ తో మనం అట్లీస్ట్ ఆస్ట్రేలియా అంటే ఇంగ్లాండ్ కాకపోయినా ఆస్ట్రేలియా ఉంటే అయితే ప్రెజర్ లాడుతుంది అదైతే పక్క. ఇప్పుడు అట్లీస్ట్ సౌత్ ఆఫ్రికా ఉందని మేబీ కొంచెం ప్రెజర్ తక్కువ ఉండి. కింగ్ విరాట్ కోహ్లీ అయినా కింగ్ బ్యాటింగ్ అయినా ఆడుకుంటే ఈ కొత్త రోహిత్ లెక్క ఆడదు, కింగ్ లెక్క కింగ్ ఆడాలి. ఓవర్ బ్యాటింగ్ ఇది రోహిత్ కూడా కాదు, ఇది తెలియదు ఓవర్లో. అంటే రోహిత్ విరాట్ కోహ్లీ అయితే కాదు, ఇదైతే తెలుసు. ఇది రోహిత్ అయితే కాదు బ్యాటింగ్, ఇది ఏం షాట్లు కొడుతుంది. ఈ రోజు మ్యాచ్ మాత్రం సేమ్ విరాట్ ఆడింది అయితే రోహిత్ స్టైల్. కానీ రోహిత్ రన్లు కొడుతుంది, విరాట్ ఆపోజిట్ ఆడేది ఇద్దరు. కానీ ఆపోజిట్ స్టైల్. మొన్నటి వరకు అంటే విరాట్ కోహ్లీ రన్స్ కొడుతుండే ఇప్పుడు. కానీ ఇది కూడా ఒక పాజిటివ్ లా తీసుకోవచ్చా. 2014 నుంచి విరాట్ కోహ్లీ రన్స్ కొడుతుండే, కానీ టోర్నమెంట్ అయితే గెలవలేదు. ఇయర్ రన్లు కొడతలేడు. అయితే టోర్నమెంట్ కనెక్ట్ ది డాట్స్ మీరే చెప్పాలి, అది కామెంట్ లలో మాకు. చలో గైస్, ఈ రోజుకైతే అంతే. మనతో అనికేత్. హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఫైనల్ అడిగిన రమ్మని, లెట్స్ సీ ఏమైతుందో. బట్ లెట్స్ గో, ఫైనల్ అయితే ఇండియాదే. థ్యాంక్ యూ గైస్. ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి నాకు, నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా. ఎలా ఉంది వీడియో, నచ్చిందా లేదా, ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటి అని ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా అందరు ఇవ్వండి. దట్స్ ఇట్ గైస్. అగైన్ కంగ్రాచులేషన్స్, ఇండియా ఇస్ ఇన్ టు ది ఫైనల్. లెట్స్ హోప్. And please like, share, subscribe. Yes.